అభయ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. అంగళ్లు సర్పంచ్ అరెస్టు వెనుక వైసీపీ హస్తం. మలుపులు తిరుగుతున్న వ్యవహారం. ఘనంగా జనసేన ఇన్ఛార్జ్ పుట్టినరోజు వేడుకలు పలు గ్రామాల్లో నిర్వహించిన అభిమానులు. కబేళాలకు తరలుతున్న పశువులు అడ్డుకుని కొత్తకోట పోలీసులకు అప్పగించిన బీజేపీ కార్యకర్తలు. కుప్పం నియోజకవర్గంలో విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి. నివాళులర్పించిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ ఉపాధ్యక్షుడు మునిరత్నం. క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపిన షాజహాన్ బాషా. పలు చర్చలకు హాజరై ప్రార్థనల్లో పాల్గొన్న మదనపల్లె ఎమ్మెల్యే. యూటీఎఫ్ నూతన క్యాలెండర్. టీడీపీ సీనియర్ నేత మల్లికార్జున నాయుడుచే ఆవిష్కరణ. అన్నమయ్య జిల్లాలోని తమ్మళ్లపల్లె నియోజకవర్గం గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ఇక్కడ తొలిసారిగా గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో తొలి స్థానికేతర ఎమ్మెల్యే ఆయనే. ఇక అప్పటినుంచి తమ్మళ్లపల్లె నియోజకవర్గం ఏదో ఒక సంఘటనతో వార్తల్లో నిలుస్తూనే వస్తోంది. మొదటగా 2020 డిసెంబర్లో అంగళ్లు చెరువు కట్ట వద్ద నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, రెడ్డెప్పగారి శ్రీనివాసులు రెడ్డి, జి శంకరయాదవ్తో పాటు పలువురు నేతలపై వైసీపీ గూండాలచే చేయించిన దాడి రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. వైసీపీ వాళ్లే దాడులు చేయడమే కాకుండా మళ్లీ వాళ్లే టీడీపీ వారిపై కేసులు పెట్టించడం జరిగింది. టీడీపీ శ్రేణులను భయభ్రాంతులకు గురిచేయడంలో భాగంగానే ఇలాంటి చర్యలకు ఉపక్రమించారని ప్రచారం జరిగింది. ఇలాంటి సంఘటనలు నియోజకవర్గంలో తరచూ జరుగుతూనే వచ్చాయి. ఆ తర్వాత 2023 ఆగస్టులో ఏకంగా టీడీపీ అధినేత, అప్పటి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై జరిపిన విచక్షణారహిత దాడి అందరికీ తెలిసిందే. ఇవన్నీ పోలీసుల అండతో జరిగాయన్నది అక్షర సత్యాలే. ఇవన్నీ పక్కన పెడితే తాజాగా 2024 డిసెంబరులో అంగళ్లు పర్పంచ్ పోరెడ్డి విశ్వనాథరెడ్డి, వైసీపీ నేతలు డిష్ రెడ్డి కుమారి, ముట్ర దామోదర్ రెడ్డితో పాటు మరో ఇద్దరిని ముదివేడు పోలీసులు నాన్ బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేసి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అంగళ్లు సమీపంలోని టమోటా మార్కెట్ ఎదురుగా ఉన్న శ్రీ వినాయక ఆలయానికి సీసీ రోడ్డు వేస్తుండగా అది మా స్థలమంటూ పోలీసులు అభ్యంతరం తెలిపారు. ఈ వ్యవహారంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగిందని, ఆ కారణంగా సర్పంచ్, జేసీబీ యజమాని, జేసీబీ ఆపరేటర్ సహా మిగిలిన వారిని అరెస్టు చేశారని ప్రచారం జరిగింది. అంతేకాకుండా టీడీపీకి చెందిన 2-3 నాయకుల ప్రోద్బలంతోనే ఈ వైసీపీ నేతలపై కేసులు పెట్టించారని కూడా చర్చ నడిచింది. ఇవి కాకుండా వైసీపీ నేతలే అంగళ్లు సర్పంచ్ పోరెడ్డి విశ్వనాథరెడ్డి, డిష్ రెడ్డి కుమారి, ముట్ర దామోదర్ రెడ్డిలను టార్గెట్ చేశారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వినడానికి నమ్మశక్యంగా లేనప్పటికీ జనం కారణాలు అన్వేషించే పనిలో పడ్డారు. గత ఎన్నికల్లో స్థానిక నాయకుల ప్రోద్బలంతో అంగళ్లు సర్పంచ్ కొంత డబ్బు ఖర్చు చేశారని, ఇప్పుడు ఆ డబ్బు ఇవ్వాలని గట్టిగా అడిగారని, అంతేకాకుండా వైసీపీ కార్యక్రమాలకు విశ్వారెడ్డి దూరంగా ఉన్నారని ఆ పార్టీ అనుయాయులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. ఆయనతో పాటు ఇంతకాలం వైసీపీకి బాగా సన్నిహితంగా వ్యవహరించిన రెడ్డి కుమారి, దామోదర్ రెడ్డి కూడా ఆ పార్టీలో కొందరు నేతలపై అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఈ కారణాలతోనే ఆ పార్టీలోని కొందరు పెద్దలు పోలీసులపై ఒత్తిడి తెచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ అరెస్టులతో వారి పగా తీరుతుంది. మరోవైపు ప్రభుత్వం ఎన్డీఏది కాబట్టి నెపం టీడీపీపై నెట్టేయచ్చనే వ్యూహం ఇక్కడ బాగా పనిచేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసు వెనుక వైసీపీ పెద్దలతో పాటు టీడీపీలో ఉన్న కొందరు వైసీపీ రహస్య కోవట్టుల హస్తం కూడా ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. సహజంగా విశ్వారెడ్డికి వివాదరహితుడు, సౌమ్యుడుగా పేరుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు పార్టీలకు అతీతంగా ఆయన కోసం పనిచేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆయన కూడా పార్టీలకు అతీతంగానే ఉండేవారు. ఒకవేళ టీడీపీ అధిష్టానం ప్రోద్బలంతో కేసులు నమోదు చేయాలనుకుంటే చంద్రబాబుపై దాడిలో, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి వంటి వారిపై దాడుల్లో ప్రత్యక్షంగా,
పరోక్షంగా ప్రమేయమున్న వారిపై కాకుండా టీడీపీ జాబితాలోనే లేని విశ్వారెడ్డిని ఎందుకు టార్గెట్ చేస్తారనే వాదనలు కూడా లేకపోలేదు. నిజానిజాలు బయటకు రావాలంటే ఇంకా కొంతకాలం వేచి చూడాల్సి ఉంది. మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా బుధవారం జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. మదనపల్లె పట్టణంలోని చిత్తూరు బస్టాండ్ దగ్గర ఇమ్మానుయేల్ చర్చి, జేసీఎం చర్చితో పాటు శాంటోరియం చర్చికి హాజరైన షాజహాన్ బాషా క్రైస్తవులతో పాటు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం గుండిశెట్టిపల్లిలో విద్యుదాఘాతంతో మృతి చెందిన ఇంటర్ విద్యార్థి మహేంద్ర కుటుంబాన్ని ఆదుకుంటామని టీడీపీ నేతలు భరోసా ఇచ్చారు. ఈ మేరకు బుధవారం ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్, ఏపీఎస్ఆర్టీసీ ఉపాధ్యక్షులు పిఎస్ మునిరత్నం, అనసూయమ్మ, రవి తదితరులు గుండిశెట్టిపల్లిలోని మహేంద్ర మృతదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి పార్టీ తరపున అండగా నిలుస్తామన్నారు. తమ్మళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండల యూటీఎఫ్ నాయకులు టీడీపీ సీనియర్ నేత మల్లికార్జున నాయుడు చేతుల మీదుగా బుధవారం క్యాలెండర్ ఆవిష్కరించారు. క్యాలెండర్ ఆవిష్కరణ అనంతరం ఉపాధ్యాయ సమస్యలను ఆయనకు విన్నవించి వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సుధాకర్ నాయుడు, రవిప్రకాష్, పురం వెంకటరమణ, శివశంకర్, భాస్కరరెడ్డి, మండల అధ్యక్షులు మునిరత్నం, ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి, చంద్రశేఖర్, సాంబశివ, గణేష్, రఫీ, దినకర్ రెడ్డి, రమేష్, రవినాయక్, గోబ్రేనాయక్ తదితరులు పాల్గొన్నారు. జనసేన తమ్మళ్లపల్లె నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతుల సాయినాథ్ పుట్టినరోజు వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఆ పార్టీ కార్యకర్తలు వేడుకల్లో పాల్గొన్నారు. ములకల చెరువులో టీడీపీ మండల కన్వీనర్ పాలగిరి సిద్ధాతో పాటు కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొని కేకును కత్తిరించి సాయికి ఘనంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా కురబలకోట మండల జనసేన అధ్యక్షుడు గుర్రాల మనోజ్ రాయల్ ఆధ్వర్యంలో అంగళ్లులో కేకు కత్తిరించి సాయి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. కార్యక్రమంలో హేమంత్, విజయేంద్ర వర్మ, తోట అశోక్, గల్లా అంజీ, బీజేపీ రాజారెడ్డి, భాను తదితరులు పాల్గొన్నారు. పశువులను కబేళాలకు తరలిస్తున్న 2 లారీలను బుధవారం అన్నమయ్య జిల్లా తమ్మళ్లపల్లె నియోజకవర్గం బి కొత్తకోట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూగజీవాలు బయటకు కనిపించకుండా జాగ్రత్త పడినప్పటికీ కొందరు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పసిగట్టి ఆ లారీలను వెంబడించి బి కొత్తకోట మండలం గొల్లపల్లి వద్ద పట్టుకున్నారు. ఆ లారీల్లో పశువులు ఉన్నట్లు నిర్ధారించిన అనంతరం బి కొత్తకోట పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు లారీలను స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ పశువుల అక్రమ రవాణా పోలీసులకు తెలియకుండా జరగలేదని, గతంలోనూ ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకోలేదని స్థానికంగా కొందరు ఆరోపిస్తున్నారు. పశువుల అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తుల నుంచి పోలీసులకు మామూళ్లు అందుతున్నట్లు ఆరోపించారు. అభయన్ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇవి ఈనాటి వార్తలు. రేపటి వార్తలతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.